నిన్న వాకింగ్లో ఒక చెట్టు కొమ్మ తెచ్చిపెట్టే కదా ఫ్రెండ్స్, ఇది స్ట్రెస్ రిలీజ్ అన్నారు. ఒక ఆవిడ తెంపుకొచ్చాను మీకు చూపెట్టడం కోసం అన్నా కదా. ఇది ఊళ్ళో మా చిన్నప్పుడు మా ఇంటి ముందే అనమాట, పంచాయతీ చెప్తారు కదా అది. ఈ చెట్టు ఉండి చుట్టూ రౌండ్ కట్టడం అన్నమాట. దాని చుట్టూ ఎంతమంది అంటే ఒక 20-30 మంది కూర్చోవచ్చు, 50 మంది కూర్చోవచ్చు, అంత పెద్దగా ఉండేది. ఆడనే పంచాయతీలు చెప్పేవాళ్ళు, ఎవరైనా గొడవ పడితే. మళ్ళీ సాయంత్రం పూట అంతే లీడర్స్ లాగా ఉన్న అంకుల్స్ అందరూ మా నాన్న ఏజ్ ఉన్నోళ్ళు వాళ్ళంతా కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు. కొన్ని సినిమాలలో అయితే రచ్చబండ అని చూపెడతారు కదా, ఆ టైప్ అదే అనుకోండి. అదే ఇది ఎంత పెద్ద వృక్షం అప్పుడంటే, చాలా పెద్దది. తెల్లారితే ఎన్ని పడేటి రెక్కలు. ఇవి స్ట్రెస్ రిలీజ్ చెట్టు చిన్నప్పటి నుండే తెలుసు అయితే నాకు ఇదే చెట్టు. ఎందుకంటే ఒక రోజులో వాడిపోతే అదే చెట్టు అనుకుంటా అన్నా కదా నిన్న. ఇదే చెట్టు ఫ్రెండ్స్, సిల్కేశ్వరం చెట్టే అంటారు దీన్ని. స్ట్రెస్ రిలీజ్ చెట్టు. చిన్నప్పుడు ఈ చెట్టు కింద ఆడుకున్నాం అన్నమాట. ఇంకా అప్పట్లో తెలియదు కాబట్టి ఇప్పుడు అదేం తెలుసు కదా. మీరు కూడా ఏడగనమాట కొద్దిసేపు వెళ్ళి నిలబడండి. మీ మనసు బాగాలేనప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు. దగ్గరలో ఉంటాయి కదా, మా గల్లీలో అయితే అన్ని లైన్కి ఉన్నాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు కదా చాలా చెట్లు, ఇలాంటి పనికి వచ్చేవి కదా. కొన్ని తెలుస్తున్నాయి ఇప్పుడు. అందరి వీళ్ళ ముందు పడితే అబ్బా చెత్త ఊడవలేకపోతున్నాం, ఎత్తలేకపోతున్నాం అలాంటివి అంటారు. కాదు, ఇవి మనకి ఎంత మంచి చేస్తున్నాయి చూడండి, మన మధ్యలోనే ఉన్నాయి. మొత్తానికి సిల్కేశ్వరం చెట్టు దీని పేరు. నాకు 35 years బ్యాక్ వెళ్ళిన నేను. ఇది ఆ చెట్టు చుట్టూ తిరిగి అంకుల్స్ అంతా లేనప్పుడు తిరిగి నైట్ టైం అట్లా ఆడుకునేవాళ్ళం. ఆ రౌండ్ ఇప్పటికి కూడా ఉంది. ఆ రౌండ్ కొట్టేసిరు కానీ అది ఉంది ఆడ. మేము ఇప్పుడైనా తిని అట్లా వాకింగ్ లాగా వెళ్తామన్నమాట. అంత పెద్ద రౌండ్ కట్టింది లేదు ఇప్పుడు, చెట్టు లేదు. కానీ ఆ ఏరియాలో వాకింగ్ చేస్తాం ఎప్పుడైనా మేము. వాకింగ్ దాటంగానే అదనమాట గద్దె, రెచ్చబండ. ఆ బండ మొత్తం పోయింది, చెట్టు మొత్తం పోయింది. ప్లేస్ అయితే అంతే ఉంది కదా, ఆ రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది అన్నమాట. అది ఈ స్ట్రెస్ రిలీజ్ అని ఒక ఆంటీ చెప్పినందుకు ఇదంతా స్టోరీ గుర్తొచ్చింది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, యూజ్ చేయండి ప్లీజ్. Thank you for watching. Bye friends.